ఏపీ మద్యం ముడుపుల స్కామ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లా మారింది. సిట్ దర్యాప్తుతో నోట్ల కట్లు బయటపడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టు దుబాయ్ వయా తెలంగాణ అన్నట్లుగా సాగుతోంది లిక్కర్ కేసు. ఎంపీ స్థాయి నేతను అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే భారీగా అక్రమ నగదు స్వాధీనం చేసుకోవటం అక్రమార్కుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతకీ నగదు ఎలా సీజ్ చేయగలిగారు? ఆరోపణలే నిజమయ్యాయా? నిందితులకు బెయిల్ దొరకటం ఇక కష్టమేనా? కొట్టేసింది ఎంత, దాచుకున్నది ఎక్కడ? ఇన్నాళ్ళు ఎలా మేనేజ్ చేశారు? తాడేపల్లి పెద్దలు చిక్కున్నట్లేనా? ప్రస్తుతం ఏపీలో ఇదే చర్చ. ఆ విషయాలేంటో చూద్దాం. జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూలై 30న తెలంగాణ రాష్ట్రం శంషాబాద్లో మెరుపు దాడులు నిర్వహించిన ఏపీ సిట్ అధికారులు పెద్ద మొత్తంలో నగదు పట్టుకుని సీజ్ చేశారు. కేసులో A40 నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం మేరకు 12 బాక్సుల్లో నిల్వ ఉంచిన 11 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. కేసుల్ని ఛేదించడం, అక్రమార్కులకు చెక్ పెట్టడంపై ఏపీ సిట్ అధికారులకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్వేచ్ఛ ఇచ్చింది. ఇదే లిక్కర్ స్కామ్లో అధికారులకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాకు చేరుకున్న సిట్ బృందం శంషాబాద్ మండలం కాచారం గ్రామంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్లో సోదాలు చేపట్టారు. ఈ గెస్ట్ హౌస్ తీగల బాలారెడ్డి పేరు మీద ఉన్నట్టుగా సిట్ విచారణలో తేలింది. ఇటీవల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత సిట్ విచారణ పుంజుకుంది. ఈ క్రమంలోనే అక్రమ సొమ్ము వెలుగులోకి రావడంతో సిట్ అధికారులు బాగానే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన స్కామ్లో హవాలా మార్గం ద్వారా బినామీ సంస్థలతో లావాదేవీలు నడిపారు. ఇక బ్లాక్ మనీని తరలించేందుకు హైదరాబాద్ కేంద్రంగా వ్యవస్థలు నడిచినట్టు సిట్ గుర్తించింది. పట్టుబడ్డ డబ్బు కూడా ప్రముఖ గెస్ట్ హౌస్లో దొరకడం, ఇప్పటికే షెల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అన్నీ హైదరాబాద్ పరిసరాల్లోనే ఉండడం గమనార్హం. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో మద్యం ముడుపుల డబ్బును వైసీపీ నేతలు రహస్యంగా హైదరాబాద్కు తరలించారు. A1 ముద్దాయి రాజ్ కసిరెడ్డితో పాటు మరో నిందితుడైన చాణక్య ఆదేశాల మేరకు గత ఏడాది జూన్లోనే ఇల్లీగల్ క్యాష్ను గుట్టు చప్పుడు కాకుండా తరలించేశారు. వినయ్ అనే వ్యక్తి సహాయంతో వరుణ్ పురుషోత్తం 11 కోట్ల నగదు ఉన్న 12 పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో ఇక్కడికి తెచ్చి ఉంచినట్లు సిట్ అధికారుల బృందం గుర్తించింది. పట్టుబడిన నగదుపై ఈడీ, ఐటీ అధికారులకు చేరడంతో వారు కూడా పట్టుబడ్డ సొమ్ముపై దృష్టి పెట్టినట్టు సమాచారం. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పు జరగనంత వరకు కేసీఆర్, జగన్ మధ్య సంబంధాలు హ్యాపీగానే సాగాయి. 2023లో రేవంత్, 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అక్రమార్కులు సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకంటే సిట్ గుర్తించిన అక్రమ సొమ్ము ఏడాదిగా మారుమూల ప్రాంతంలో దాచి ఉంచడమే అందుకు కారణం. నేటికి ఈ వైసీపీ నేతలు చాలామంది ట్విన్ సిటీస్ను తమకు మకాం చేసుకుని ఉన్నారు. సిట్ ప్రాథమికంగా గుర్తించిన స్కామ్ విలువ 3,500 కోట్లు. ఇక గత ప్రభుత్వం తీసుకున్న పాలసీ విధానంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం సుమారు మరో 19,000 కోట్లుగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై 300 పేజీలకు పైగా సిట్ ఛార్జ్ షీట్ కూడా వేసింది. విచారణలో భాగంగా 268 మంది సాక్షులను ఎంక్వైరీ చేశారు. సుమారు 62 కోట్ల నగదు సీజ్ చేశారు. కొన్ని నెలల కిందట దుబాయ్కు పారిపోయిన వరుణ్ కుమార్ 3 రోజుల కిందట భారత్కు తిరిగి వచ్చి సిట్ ఎదుట హాజరయ్యారు. మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేసేవారు, ఎవరికి చేర్చేవారు అనే అంశాలతో పాటు ఆ సొత్తును భద్రపరిచిన డెన్ గురించి వాంగ్మూలం ఇవ్వడంతో నోట్ల కట్టల విషయం బయటపడింది. సులోచన ఫార్మ్స్ హౌస్లో సోదాలకు వెళ్లిన సిట్ అధికారులు గోదాముల్లో పాత సామాగ్రి, చెక్క బీరువాల మధ్య ఖాళీగా ఉన్న కొన్ని అట్టపెట్టెలను గుర్తించారు. ఎవరైనా అట్టపెట్టెలను చూస్తే అందులో కాగితాలు, ఫైల్లో ఉన్నాయనుకుని వాటి జోలికే వెళ్లకుండా నిందితులు ప్లాన్ చేశారు.
వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు సిట్ అధికారులు చేరుకున్న విషయాన్ని సీసీ కెమెరాల్లో గమనించిన కళాశాల యాజమాన్యం వెనుక గేటు వైపు నుంచి నగదు కొన్ని పత్రాలు బయటకు తరలించినట్లు సిట్ బృందానికి సమాచారం అందింది. ఈ కళాశాల యజమాని తీగల విజేంద్రరెడ్డి కళాశాలకు ఎదురుగా తన తల్లి సులోచన పేరిట ఫామ్ హౌస్, అందులో విలాసవంతమైన అతిథి గృహంతో పాటు గోదాము నిర్మించుకున్నారు. దీనికి 3 అంచెల భద్రత కూడా ఉంది. బయట వ్యక్తులు ఎవరూ లోపలికి అడుగు పెట్టలేరన్న ఆలోచనతో మద్యం ముడుపుల సొత్తుని ఈ ముఠా రహస్యంగా భద్రపరిచింది. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ఉద్దేశించిన ఇంజనీరింగ్ కళాశాల అంబులెన్స్ను నగదు రవాణా కోసం వినియోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఉన్న సమయంలో సిట్ 11 కోట్ల నగదు సీజ్ చేయడం పరిణామాత్మకంగా మారింది. దర్యాప్తులో ఎక్కడా రాజకీయ ప్రమేయం లేదని, స్వతంత్రంగా విచారణ సాగుతోందని స్పష్టమవుతోంది. పాలకుల ప్రమేయం లేకుండానే సిట్ పనిచేస్తోందన్న సంకేతాలు కూటమి ప్రభుత్వానికి ప్లస్ అనే చెప్పాలి. డిప్యూటీ సీఎం హోదాలో అధికారులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడా లిక్కర్ స్కామ్ గురించి ప్రత్యక్షంగా మాట్లాడకపోగా ప్రభుత్వ పరిపాలనపై నమ్మకం పెంచే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 11 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. వీరిలో ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, వరుణ్ వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. ఇంకా ఈ కేసులో 40 మందికి పైగా నిందితులుగా సిట్ గుర్తించింది. విదేశాలకు పారిపోయిన 10 మందిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. హైదరాబాద్లో మద్యం ముడుపుల నగదు సీజ్ తర్వాత విచారణ మరింత వేగం పుంజుకుంది. వీడియో ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్ల ఆధారంగా మరికొన్ని అరెస్టులు ఉంటాయని ఖాయంగా కనిపిస్తోన్నాయి. మద్యం కుంభకోణంలో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. మద్యం మాటున పోగేసిన నోట్ల కట్టలను దాచేందుకే అప్పట్లో మద్యం సిండికేట్లు దాదాపు 7 డెన్లు సృష్టించుకున్నారని కూడా విచారణలో గుర్తించారు. అందులో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ డెన్లు ఉండడంతో అక్కడి సొమ్ము ఇక్కడికి అన్నట్లుగా విచారణ సాగుతోంది. మద్యం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి రాజ్ కేసిరెడ్డి బృందం సేకరించిన నోట్ల కట్టలను అట్టపెట్టెల్లో పేర్చి వాటిని ఆయా డెన్లలో దాచేవారు. బంజారాహిల్స్లోని నిర్మితీస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, జూబ్లీహిల్స్లోని సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్, ఉమాస్ హిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్, హైదర్గూడలో పడాల్స్ హౌస్, నార్సింగిలోని ఎన్సీసీ అర్బన్ 1 అపార్ట్మెంట్, నానక్రామ్గూడలో స్క్వేర్ అపార్ట్మెంట్లలో డెన్లు ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ గతంలో గుర్తించింది. ఈ క్రమంలోనే కలెక్షన్ సభ్యుడైన పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో నేడు దాచిన నోట్ల కట్టల డెన్ బయటపడడం గమనార్హం. జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరులకు ఆ మద్యం ముడుపులు చేరవేసేవారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కు ఖర్చుల కింద పంపిణీ చేసినట్లు సిట్ గుర్తించింది. మద్యం సొమ్ములో కొంత మొత్తాన్ని దుబాయ్కు కూడా తరలించినట్లు సిట్ గుర్తించింది. ఓ మీడియా సంస్థకు చెందిన శ్రవణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్లో ఆయనపై కీలక ఆరోపణలున్నాయి. లిక్కర్ స్కామ్లో A1 రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్లో సిట్ అధికారులకు దొరికిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కిరణ్ కుమార్, చాణక్య దుబాయ్లోని శ్రవణ్ రావుకు చెందిన ఫ్లాట్లలో తలదాచుకున్నట్టు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని శ్రవణ్ రావు ఫ్యామిలీకి దుబాయ్లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఉంది. దాని అద్దె నెలకు సుమారు లక్షల్లో ఉంటుంది. విచిత్రంగా శ్రవణ్ రావు కొంతకాలంగా ఆ ఫ్లాట్ను అద్దెకివ్వలేదు. ఆ ఫ్లాట్లోని మద్యం కుంభకోణం కేసులో నిందితులు కిరణ్ కుమార్, చాణక్యతో పాటు మరికొందరు ఉంటున్నట్టు తేలడం కూడా సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ వేసింది. కేసులోని కొందరు నిందితులు తలదాచుకునేందుకు శ్రవణ్ కుమార్ ఫ్లాటే ఆవాసంగా మారింది. శ్రవణ్ రావుకు రాజ్ కసిరెడ్డికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇదంతా ఒకెత్తైతే దుబాయ్లో ఆస్తులు కూడబెట్టేంత డబ్బులు శ్రవణ్ రావుకు ఎలా వచ్చాయి? ఏ రూపంలో క్యాష్ చేతులు మారింది? ఏపీ మద్యం స్కామ్కు ఇందుకు ఏమైనా లింక్ ఉందా అని అధికారులు విచారణ చేస్తున్నారు.
మద్యం ముడుపుల వ్యవహారంలో కథ మొత్తం దుబాయ్ కేంద్రంగానే నడిచినట్టు తెలుస్తోంది. హవాలా ఏజెంట్ల ద్వారా తరలించినట్టు సిట్ గుర్తించింది. కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్ని తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. రాజకేశ్ రెడ్డి హైదరాబాద్ సమీపంలో పారిశ్రామిక కారిడార్లో ఏకంగా 150 కోట్లతో 90 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. భూములు కొనడం, ఆ భూముల్ని తిరిగి అధిక ధరకు మార్కెట్లో విక్రయించినట్లు కూడా అధికారులు గుర్తించారు. లావాదేవీలన్నీ వీలైనంత వరకు రాజకేశ్ రెడ్డికి సంబంధించిన సంస్థల పేర్లతో ఉన్నట్టు సిట్ కనుగొంది. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలోనూ కసిరెడ్డి స్థలం కొనుగోలు చేసినట్టు తేలింది. బ్లాక్ మనీ పట్టుబడుతోంది. మద్యం ముడుపులు ఎవరికి చేరాయో ఒక్కొక్కటిగా తేలుతోంది. అంతిమంగా డబ్బులు లెక్కలు ఎవరికి చేరాయన్నదే ఇప్పుడు సిట్ ముందున్న సవాల్. వేళ్లన్నీ తాడేపల్లి పెద్దల వైపు చూపిస్తున్నా వాస్తవాలతో నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరి అధికారుల విచారణలో మున్ముందు ఏం తేలనుందో వేచి చూడాల్సిందే.